హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. ఈరోజు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే. నిజానికి జగన్ తను ఎప్పుడూ ఎదుర్కొని ఎప్పుడూ చూడని ఒక సంక్షోభాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నాడు. తన పార్టీ ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. 2014 మొదటిసారి ఎన్నికలు ఫేస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు 67 సీట్లతో అపోజిషన్ లీడర్ కాగలిగాడు. అంతకుముందు బై ఎలక్షన్స్ ఎదుర్కొన్నాడు. బై ఎలక్షన్స్ అన్నింటిలో కూడా విజయం సాధించగలిగాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2011లో రాజకీయాల్లోకి అంటే 2009లోనే కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు ఆయన. కానీ సొంతంగా పార్టీ పెట్టుకుని 2011 తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన జగన్మోహన్ రెడ్డి తను సీఎం కావాలని పట్టుదలతో రాజకీయాలు నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో కాలేకపోయాడు. ప్రతిపక్ష నాయకుడు కాగలిగాడు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లా పనిచేశాడు. పాదయాత్ర చేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక పేరుండేది. అయితే జైల్లో ఉంటాడు, లేదంటే జనంలో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ, పాజిటివ్నెస్ ఇది. ఆ క్రమంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ జనంలోకి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా బలంగా నవరత్నాలు హామీలు ఇచ్చి ప్రజలను మెప్పించగలిగాడు. 2019లో కని విని విజయాన్ని సంపాదించుకోగలిగాడు. 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని సంపాదించుకున్నాడు. కానీ అధికారాన్ని సంపాదించుకున్న తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఏ పాజిటివ్నెస్ని జనం చూశారో, పాలకుడిగా ఆ పాజిటివ్నెస్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. అయితే జైల్లో లేదా జనంలో ఉన్నటువంటి నినాదం జగన్మోహన్ రెడ్డికి ఎంత పాజిటివ్ అయిందో, అసలు జనంలో లేకుండా తాడేపల్లి ప్యాలెస్లో డోళ్లు మూసుకొని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరిని కలవడు, ఎవరు చెప్పేది వినడు, ఎవరికి అందుబాటులో ఉండడు. ఈవెందో వైసీపీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి కూడా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి బాగా నెగిటివ్గా మారింది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పరిస్థితులు రావడానికి మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండమైన 151 సీట్ల నుంచి చాలా బలహీనటువంటి 11 సీట్లుగా జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకొని సొంత రాజకీయ పార్టీ పెట్టే కొత్త రోజుల్లో అప్పుడు ఆయన్ని కేసులు వేధించాయి. అయితే ఆయన చెప్పుకుంది, నన్ను ప్రభుత్వాలు వేధిస్తున్నాయి, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో చేతులు కలిపి నా మీద కేసులు పెడతా ఉన్నారు, ఇవన్నీ అక్రమ కేసులు అని చెప్పుకున్నారు. జనాన్ని నమ్మించగలిగాడు. జైల్లో ఉన్న ఆ రోజు ఇంత రాజకీయ ఇబ్బందిని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలే. జనంలో విపరీత నీరాజనాన్ని జగన్మోహన్ రెడ్డి పొందాడు. కానీ ఈరోజు కేసులు పెద్దగా పక్కన పెట్టేస్తే, కేసులు అనేది నామినల్ ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నవే. జైలు జీవితం జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని విశ్వసించని పరిస్థితి, జగన్ని జనం నమ్మని పరిస్థితి. 11 సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డి ఊహించి కూడా ఉండడు. ఈ పరిస్థితికి కారణాలు ఏంటన్న విషయాన్ని నేను చాలాసార్లు గత వీడియోలో చెప్పాను. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మార్చుకోవాల్సిందేంటి, మళ్ళీ సీఎం కావాలంటే, మళ్ళీ సీఎం అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే, ఇప్పటికీ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, రాబోయేటువంటి 4.5 సంవత్సరాల తర్వాత కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు గడిచిపోతాయి, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తూ నేనే ముఖ్యమంత్రి అవుతున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కేడర్కి విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించే పని చేస్తూ ఉన్నారు. కానీ ఆత్మవిశ్వాసం ఆయనకుంటే సరిపోదు, వారి క్యాడర్కి నూరు పోస్తే సరిపోదు. నమ్మాల్సింది జనం. ఏ కారణాలు ఇచ్చా జగన్మోహన్ రెడ్డికి అధికారం తీసేశారు, మళ్ళీ అవన్నీ మార్చుకోగలిగితేనే, జనం విశ్వాసాన్ని పొందగలిగితేనే జగన్కి అధికారం ఇస్తారు. మొదటిసారి అధికారం ఇచ్చేటప్పుడు ప్రజలకు హోప్స్ ఎక్కువగా ఉంటే నమ్మకాన్ని చూరగొట్టడం ఇది. కానీ నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ నమ్మకాన్ని చూరగొట్టడం చాలా కష్టం. ఇప్పుడు జనం నమ్మకాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి. జనం నమ్మకాన్నే కాదు, సొంత కుటుంబం యొక్క నమ్మకాన్ని కూడా కోల్పోయిన వ్యక్తి. జగన్కి మొదట్లో ఎవరైతే అండగా దండగా ఉండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సానుభూతి జగన్మోహన్ రెడ్డికి రావడానికి కారణమయ్యారో, ఈవెందో వైఎస్ షర్మిల, ఈవెందో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబం, ఈవెందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, వాళ్ళ పార్టీ మాది గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమెతో సహా వీళ్ళందరి నమ్మకాన్ని జగన్ కోల్పోయాడు. సొంత కుటుంబమే జగన్ నమ్మని పరిస్థితి. చెల్లి తిరుగుబాటు చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున రాజకీయంగా జగన్ ఇబ్బంది పెడతా ఉంది. టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా, జనసేన నాయకుల కంటే ఎక్కువగా, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా జగన్ ఒక రకంగా ఈవ్ టీజింగ్ చేస్తూ ఉంది షర్మిల. కాలేజీలో అంటారు ఈవ్ టీజింగ్ చేశారు, ర్యాగింగ్ చేశారని, అలా చేస్తుంది షర్మిల. ఆమె ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నిజానికి జగన్ ఓడిపోవటానికి కారణాల్లో షర్మిల, ఆమె కుటుంబం చేసినటువంటి ప్రచారం కూడా ఒక కారణం. ఇప్పుడు
ఇంతమంది నమ్మకాలు కోల్పోయిన జగన్ మళ్ళా జనంలోకి వస్తే నమ్మకాన్ని కూడబెట్టుకోగలడా అంటే అసలు జనంలోకి వస్తే నమ్మకాన్ని కూడబెట్టుకోలేకపోవటం అని తెలిసింది. జనంలోకి అయితే వస్తానని చెప్తున్నాడు, కానీ ఏ అంశాల మీద రావాలి, ఎలా రావాలి, జనానికి ప్రధానమైనటువంటి అంశాలతో రావాలి. అంతేగాని నాకు అధికారం ఇవ్వండి, నా పార్టీకి అధికారం ఇవ్వండి, నాకు ముఖ్యమంత్రి చేయండి అంటే ముఖ్యమంత్రి పదవి అనే ఒక కాంక్ష తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి క్లియర్ ఆరోపణలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, రాష్ట్రం మొత్తం బాధలో ఉంది. రాజశేఖర రెడ్డి గారి కోసం కొన్ని గుండెలు కూడా ఆగిపోయాయని ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక్క వ్యక్తి సీఎం పదవి కోసం సంతకాలు పెట్టించుకున్నాడు, అది జగన్మోహన్ రెడ్డి అనేది ప్రచారం. రాజశేఖర రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు, రిలయన్స్, సోనియా గాంధీ కలిసి చంపారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మీడియా కానీ ఆ పార్టీ కానీ చేసిన ఆరోపణ. అప్పుడు రిలయన్స్ సంస్థల మీద దాడులు కూడా జరిగాయి. తీరా సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చాడు. ఎవరైతే నా తండ్రిని చంపారని ఆరోపణ చేశాడో అదే వ్యక్తికి రాజ్యసభ ఇచ్చాడు. అంటే ఇక్కడ చాలా కీలకమైన అనుమానం, అసలు రాజశేఖర రెడ్డి గారిని చంపడం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా అనేటువంటి ఒక అనుమానాన్ని కూడా జనంలో రావడానికి ఇదే కారణం. ఎందుకంటే ఆరోపణ చేసినటువంటి కుటుంబానికి రాజ్యసభ ఇవ్వటం అంటే, ఎందుకంటే ఆయన తెలుగు రాజకీయాలకి పరిచయమైన వ్యక్తి కాదు రిలయన్స్ కుటుంబం అనేది. తెలుగు వాళ్ళకి రాజ్యసభ ఇవ్వటం కాదు, ఇక్కడ ఉన్నటువంటి కులాల బేసు కాదు, ఇక్కడ ఉన్న రాజకీయాల బేసు కాదు, ఇక్కడ ఉన్న సామాజిక అంశాల బేసు కాదు. ఏ రిలయన్స్ కుటుంబం దేశానికి సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న కుటుంబం కాదు, కేవలం వ్యాపార సంబంధాల కోసం మాత్రమే ఇచ్చాడు. మరి అదేంటి తండ్రిని చంపాడని ఆరోపణ చేసావు కదా, ఆ కుటుంబానికి ఎలా ఇచ్చావు అనేటువంటిది వైఎస్ షర్మిల అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది మాత్రమే కాదు, రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టించింది కూడా తను తప్పుకోవడం కోసం, కేసులో తనకి రక్షణ కావడం కోసం జగన్మోహన్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా కేసులు రాజశేఖర రెడ్డి మీద వేపించాడు అనేటువంటిది వైఎస్ షర్మిల చేస్తున్న ప్రధాన ఆరోపణ. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అడ్వకేట్ అడిషనల్ జనరల్ చేశాడు. ఇప్పటికీ వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు నమ్మటానికి అవకాశం ఉన్నటువంటి మాటలు. ఇప్పటికీ ఆస్తుల మీద ఆయనకి ప్రేమ ఎక్కువ, పదవుల మీద ఆయనకు ప్రేమ ఎక్కువ అనటానికి ఆస్తుల పంపకాల్లో వాళ్ళ కుటుంబాల్లో వస్తున్న గొడవలు కానీ, ఆస్తుల విషయంలో ఆయన ఎదుర్కొంటున్న కేసులు కానీ చెప్పకనే చెప్తున్నాయి. ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడి మీద లేనన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పాఠాన్ని తయారు చేసింది అమెరికాలో ఒక యూనివర్సిటీ. అవినీతి ఎలా చేయొచ్చు, అవినీతి నుంచి తప్పించుకోవడానికి ఏమేమి పనులు చేయొచ్చు, అవినీతికి కొత్త కొత్త మార్గాలు ఏంటి అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక పాఠంగా ఇలా అమెరికాలో ఒక విశ్వవిద్యాలయంలో పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. సరే, మన కారున్న ఇన్వెస్టిగేషన్ టీమ్స్ జగన్ మీద కేసులు పెట్టాయంటే కక్ష సాధింపు ద్వారా కేసులు పెట్టాయేమో, రాజకీయ పార్టీలు కేసులు పెట్టించాయేమో అనుకోవచ్చు. కానీ ఏకంగా అమెరికా ఇన్వెస్టిగేషన్ టీం కూడా అదానీ జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చాడని చెప్పేసి మొన్న ఆరోపణలతో అదానీ మీద కేసు పెట్టేదంటూ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. మీరంతా చూశారు. ఇలా ప్రపంచం అంతా జగన్ గురించి, జగన్ అవినీతి గురించి మాట్లాడుకుంటుందంటే ఆ పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి పోయాడు. ఆ పరిస్థితుల్లో నుంచి నమ్మకాన్ని ఇలా జగన్ నమ్మకాన్ని మళ్ళా కూడబెట్టుకోవాలంటే జనం పట్ల తన హృదయాన్ని చూపించాలి. ఏ నమ్మకంతో జగన్ని జనం నమ్మారో ఆ నమ్మకాన్ని మళ్ళీ జనంలోకి జగన్ తీసుకువెళ్ళగలగాలి. నాకు అధికారం మీద ప్రేమ కాదు, ప్రజల పట్ల మాత్రమే ప్రేమ, నాకు అధికారం కోసం నేను జనంలోకి రావట్లేదు, ప్రజల పట్ల ప్రేమ కోసం వస్తున్నాను, ప్రజలకి రావాల్సిన హక్కులు కూటమి ప్రభుత్వం విస్మరిస్తున్న హామీల కోసం వస్తున్నాను అన్నది జగన్ నమ్మించగలగాలి. అది నమ్మించకుండా ఏదో వైసీపీ అధికారంలోకి రావాలి, జగన్ ముఖ్యమంత్రి కావాలి, జగనన్న కోసం మాత్రమే తన పోరాటం, తన పాదయాత్ర, తన యాత్ర అని చెప్పేసి రేపు జనంలోకి వచ్చినప్పుడు జగన్ చెప్తే మళ్ళీ జనం నమ్మే పరిస్థితి ఉండదు. గతంలో నమ్మారు, అది మొదటి నమ్మకం. కానీ ఆ నమ్మకం అపనమ్మకం అయిన తర్వాత మరొకసారి జనం నమ్మాలి అంటే ఖచ్చితంగా జగన్లో ఏ మార్పు అయితే జనం కోరుకున్నారో ఆ మార్పు కనిపించి తీరాలి. జగన్కి అధికార వాంఛ కాదు, ప్రజల ప్రీతి ఎక్కువ అనేటువంటిది నమ్మాలి. జగన్కి అవినీతి, డబ్బు పిచ్చి కాదు, ప్రజలంటే పిచ్చి, సమాజం అంటే పిచ్చి, బడుగు బలహీన వర్గాలంటే పిచ్చి అనేటువంటిది జనం నమ్మాలి. అలా నమ్మగలిగితేనే జనం మళ్ళీ జగన్కి ఓటేసే అవకాశం ఉంది. ఇవాళ చెప్పొచ్చు వైసీపీ పార్టీకి 40% ఓట్లు ఉంది అంటే అది తప్పుల లెక్క. ఆ తప్పుల లెక్క అని ఎందుకంటున్నానంటే వైసీపీ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఇప్పుడు జనసేన అనే పార్టీ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 21 స్థానాల్లోనే పోటీ చేసింది. జనసేనకు వచ్చిన ఓట్ బ్యాంక్ అంతా 21 స్థానాల్లో వచ్చిన ఓట్ బ్యాంక్ లెక్క ఆధారంగానే ఇంత శాతం ఓట్ బ్యాంక్ వచ్చిందని లెక్కేసుకోవాలి.
బీజేపీ 11 సీట్లో పోటీ చేసింది, మిగతా చోట్ల టీడీపీ పోటీ చేసింది. సో కానీ 175 నియోజకవర్గాలు పోటీ చేసింది కేవలం వైసీపీ మాత్రమే. అంటే 175 నియోజకవర్గాలు అందులో అధికారంలో ఉండి పోటీ చేసి, అధికారంలో ఉంటే కొంత మ్యానిపులేషన్ జరిగింది, సంక్షేమ పథకాలు కూడా ఇచ్చానని చెప్పుకొని కొంత బెదిరించి బామారి రకరకాల పనులు చేసి ఓట్లు ప్రలోభాల ద్వారా ఓట్లు వేయించుకుంటారు. ఆ ఓట్లు అన్ని కలిపితే వైసీపీకి వచ్చింది 40%. ఇప్పుడు మళ్ళీ 40% ఉంటాయి అనుకుంటే అపోహ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే, 40% అనేది 60% కావచ్చు, 40% అనేది వచ్చే ఎన్నికల్లో 20% కావచ్చు. రెండోది జగన్కి ప్రధాన అడ్డంకి షర్మిల. ఎందుకంటే షర్మిల కనుక పికప్ అయితే కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్లో కొద్ది గొప్ప అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద విప్లవం లేక వస్తేస్తుందని నేను చెప్పను, కానీ ఏమాత్రం పికప్ అయినా ఆ మాత్రం జగన్కి నష్టమే. ఒక 10 ఓట్లు జగన్ ఓటు షర్మిల తీర్చుకోగలిగినా 10 ఓట్ల మాత్రం జగన్కే నష్టం. ఎందుకంటే షర్మిల వైపు పోయే ప్రతి ఓటు జగన్ పార్టీదే. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీయే, ఇప్పుడు వైసీపీ పార్టీ. కాబట్టి జగన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలతో మమేకం అయ్యే విషయంలో, తను ఇచ్చే నినాదాల్లో, తను చెప్పే మాటల్లో నిజాయితీ కనిపించాలి. ఇప్పటికైతే జగన్లో ఆ నిజాయితీ కనపట్లేదు, వైసీపీ నాయకుల్లో ఆ నిజాయితీ కనపట్లేదు. ఇంకా పోను అవినీతి కుంభకోణాలు బయటకు వస్తున్న కొద్దీ, వైసీపీ నాయకుల మీద ఆరోపణలు బయటకు వస్తున్న కొద్దీ జనంలో కోపం, అసహ్యం జగన్ మీద పెరుగుతుంది తప్ప ఇప్పటివరకైతే మళ్ళా ప్రేమ రాలేదు. ఇంకా చెప్పాలంటే జగన్ వస్తే అభివృద్ధి జరగదు, అభివృద్ధి కుంటి పడుతుంది అనేది బాగా జనం నమ్మిన విషయం. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. అమరావతిని కిరిచేశాడు, 3 రాజధానులు అన్నాడు, కట్టిందేమీ లేదు. ఒక్క కట్టడం కూడా కట్టింది లేదు. తను ఉండటానికి ప్యాలెస్ తప్ప, మనం వైజాగ్లో కట్టుకున్నటువంటి ప్యాలెస్, ఆ ప్యాలెస్ తప్ప, తను ఉండటానికి కట్టుకున్నటువంటి 500 కోట్ల ఆ ప్యాలెస్ తప్ప ప్రజల కోసం కట్టింది ఏమీ లేదు అనేటువంటిది ప్రజలు చాలా బలంగా నమ్ముతున్న విషయం. అంటే అతను బిల్డింగ్లు పిచ్చి, డబ్బు పిచ్చి, అధికారం పిచ్చి, అవినీతి పిచ్చి, ఇది తప్ప తనకంటూ ఎవరి మీద ప్రేమ ఉండదు, ప్రజల మీద అసలే ఉండదు, కుటుంబం మీద ఉండదు, ఎవరి మీద ఉండదు, తల్లంటే ఉండదు, చెల్లంటే ఉండదు. కానీ అందరినీ నా అన్న, నా అవ్వ, నా చెల్లి, నా అక్క, నా అమ్మ అని పిలుస్తుంటాడు తప్ప అవన్నీ పై మాటలే, పెదాల మీద మాటలు తప్ప లోపల మనసుల్లో ఉండదు అనేటువంటిది జనం బలంగా విశ్వసిస్తున్నమాట. కాబట్టి అవన్నీ జగన్ పోగొట్టుకోగలిగితేనే జగన్కి అధికారం వచ్చే అవకాశం. నాకు తెలిసి 2029 నాటికి అవన్నీ కూడబెట్టుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. రెండోది, ఒకవైపు కూటమి అభివృద్ధిలో ఉరుకులు పెట్టిస్తున్నటువంటి, అంటే కొద్ది కనపడుతున్నటువంటి సమయంలో ఒకవేళ కూటమి కనుక సక్సెస్ అయితే, ఇదే కూటమిగా 2029 ఎన్నికలకి వెళ్ళగలిగితే అది జగన్కి నిజంగా గడ్డికాలమే అవుతుంది. రెండోది, జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అమరావతి నిర్మాణం కనుక జరిగితే అది జగన్కి వెక్కిరింపు అయ్యే అవకాశం ఉంది. తను ఎక్కడైతే సమాధి చేద్దాం అనుకున్నాడో, దేనితో శ్మశానం చేద్దాం అనుకున్నాడో అది అభివృద్ధిగా తయారయ్యి కంపెనీలు కనుక రాగలిగితే అది నిజంగా జగన్కి చాలా ఇబ్బందికరమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది, కమ్మ కాపు కలయిక, బీసీలు అదనం. ఎందుకంటే బీసీల పార్టీ టీడీపీ అంటారు, కమ్మోళ్ళు ఆటోమేటిక్గా టీడీపీతో మేజర్గా ఉంటారు, కాపులు పవన్ కళ్యాణ్ జనసేన ఎక్కువ ఓన్ చేసుకున్నారు. సహజంగా కమ్మ కాపు కలవరు, కాపు బీసీ కూడా అంత ఈజీగా కలవరు. కానీ ఈ కులాల కాంబినేషన్ అభివృద్ధి కోసం అయితే ఏంది, పవన్ చంద్రబాబు కాంబినేషన్ వల్ల అయితే ఏంది కలిశారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ చెక్కు చెదరకపోతే జగన్కి ఖచ్చితంగా ఇబ్బంది. తను చెప్పొచ్చు ఎస్సీలంతా జగన్ వైపు ఉంటారని కూడా పొరపాటు, కొంత మేజర్ కొంత ఉండొచ్చు వైసీపీ వైపు. కానీ వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కాగలిగితే ఖచ్చితంగా మళ్ళీ జగన్కి అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఆ ఎస్సీలు కాంగ్రెస్ వైపు కూడా మారే అవకాశం ఉంటుంది. ఎస్సీలు ఎస్టీలకి కాంగ్రెస్ కంటే చాలా మక్కువ, తరతరాలుగా వాళ్ళు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, వాళ్ళకి కాంగ్రెస్ మాత్రమే ఈ దేశంలో న్యాయం చేయగలదు అనేది ప్రధానంగా దళితులు, గిరిజనులు బలంగా నమ్మే మాట. వారు ఇందిరాగాంధీని చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఇప్పటికీ మీకు చూడండి, వైజాగ్, అరకు, పాడేరు ఆ ప్రాంతాల్లోకి వెళితే అక్కడ వైసీపీ మన గెలిచింది, అరకు పాడేరు ఎమ్మెల్యే స్థానాలు. అక్కడ ఇందిరమ్మ పార్టీ అంటారు, తర్వాత రాజన్న పార్టీ అంటారు. రాజన్న పెట్టగానే జగన్మోహన్ రెడ్డి చూశారు. కానీ రాజన్న పెట్టగా జగన్మోహన్ రెడ్డి లేడు అనుకున్నప్పుడు, వాళ్ళు డిజైన్ చేసుకున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అక్కడ పెరిగినప్పుడు అది ఖచ్చితంగా వైసీపీకి దెబ్బయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కులాల కాంబినేషన్ చూసుకున్నా, జనాల విశ్వాసం చూసుకున్నా వైసీపీకి అంత ఈజీ రివోక్ కాదు, అంత ఈజీ అయితే కాదు. కాబట్టి జగన్ నేను మారాను, మీతో ఉన్నాను, మీకోసమే ఉన్నాను అని ఎంత నమ్మించుకోగలిగితే ఆ మేరకు జగన్ ప్లస్ అవుతుంది. మరి అది జగన్ చేయగలడా, చేస్తాడా? చేయాలి. కోటరీని పెట్టుకొని
చుట్టూ సజ్జల రామకృష్ణారెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, విజయసాయిరెడ్డిని, మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డిని వీళ్ళ మాత్రమే పెట్టుకుని కథ నడిపిస్తానంటే అయ్యే పని కాదు. వైసీపీ నాయకులు కూడా మిగిలిన పరిస్థితి. వాళ్ళ పెత్తనాన్ని అధికారం ఉన్నంత వరకు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు భరించారు. ఎప్పుడైతే అధికారం పోయిందో వాళ్ళంతా భరించలేక ఇవాళ తల గూడు చూసుకుంటున్నారు. నీ కోసం చొక్కాలు దింపుకున్న వాళ్ళు కూడా ఇవాళ నీతో ఉండలేని పరిస్థితిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జోగి రమేష్ ఉన్నాడు, నేను చేర్చుకోమని టీడీపీ చెప్తుంది, మేము చేర్చుకోమని జనసేన చెప్తుంది. అయినా సరే ఏదో ఒక మొదలు అవకాశం రాకపోదని టీడీపీ ఆఫీస్ చుట్టూ, చంద్రబాబు ఇంటి చుట్టూ జోగి రమేష్ తిరుగుతున్నాడు. టీడీపీ నాయకుల కోసం తాపత్రయపడుతున్నాడు. అవునా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవాళ బాణం శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధువు, జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేసినాడు. ఎక్కడున్నాడు? జనసేనలో ఉన్నాడు. కిరార్ రోసయ్య. రాజకీయాల నుంచైనా తప్పుకుంటాం కానీ వైసీపీలో ఉండలేమని మాట్లాడుతున్న వాళ్ళు అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, కన్నబాబు లాంటి వాళ్ళు మన కళ్ళకు కనపడుతున్నారు. అవకాశం దొరికితే జనసేనలో పోదామని బొత్స సత్యనారాయణ చూస్తున్నాడు. ఇలా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క అవకాశాన్ని ఎత్తుకునే పని చేస్తున్నాడు. ఇదంతా ఘటనలో గట్టిగా మాట్లాడిన వాళ్ళు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని గట్టిగా తిట్టినటువంటి వాళ్ళు. ఇవాళ నీకోసం బండబోలు తిట్టినటువంటి కొడాలి నాని, వల్లభ నివాసి ఎక్కడున్నారు? ఇవాళ రాజకీయాల్లో వారికి లైఫ్ ఉండే పరిస్థితి ఉందంటే రాజకీయాల్లో లైఫ్ ఉండే పరిస్థితే కనపడటం లేదు. ఒకవేళ కూటమికి బాగా యాంటీ వస్తే తప్ప, కూటమి తన పాలనలో ఫెయిల్ అయితే తప్ప జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళీ జనం చూసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి వైపు చూడాలంటే కూటమి మీద జనానికి విరక్తి పుట్టాలి, కూటమి వైపు వ్యతిరేకత రావాలి. అది వస్తే కొంత జగన్కి ప్లస్ తప్ప ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల పాజిటివ్నెస్ అయితే వచ్చే అవకాశం లేదు. నిజానికి 2019లో జగన్ వైపు పాజిటివ్ ఓట్ బ్యాంక్ వచ్చింది. జగనే కావాలి, జగన్ రాజశేఖర రెడ్డి బిడ్డ, సంక్షేమం తీసుకొస్తాడు, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాడు అని ఒక ఛాన్స్ ఇద్దాం యువకుడిగా, ఆలోచనలు కొత్తగా ఉంటాయని చెప్పి నమ్మారు. ఆ పాజిటివ్ ఇవాళ నెగిటివ్గా మారింది. ఒకటే 2019లో జగన్ పాజిటివ్ ఓట్ బ్యాంకు, 2024లో జగన్ వ్యతిరేక ఓట్ బ్యాంకు, అపోజ్ జగన్. ఈ అపోజ్ జగన్ని మళ్ళా పాజిటివ్ ఓట్ బ్యాంక్గా మార్చడం అనేది అంత ఈజీ కాదు. ఒక్కసారి మనసు విరిగిన తర్వాత మళ్ళీ అది అతుక్కోవడం అనేది చాలా చాలా కష్టం. కాబట్టి జగన్ ఎంత మారగలిగితే, ఇప్పుడు జగన్ కొన్ని ఏంటంటే ఎవరికి ₹1 పెట్టడు, జేబులోని తీసుకొచ్చి రూపాయి ఇవ్వడు. మొన్న కూడా వరద సమయంలో ₹1 పరిహారం ప్రకటిస్తున్నా అని చెప్తున్నాడు కానీ ఎక్కడ ఎవరికి ఇచ్చినట్టు దాఖలాలు అయితే ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు జగన్ చేయాల్సిందేంది? తన ఆస్తిలో తనకు ఉన్నటువంటి అంటే ఇప్పటికి ఈడీ సిబిఐ లెక్కల ప్రకారం, నా సొంత లెక్కలు కాదు, కొన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఉన్నాయి అనేటువంటిది. ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రి, డబ్బులున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నాడు అనేటువంటిది, రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది. మరి ఆ డబ్బులు కొంతైనా కరిగించి జనానికి ఖర్చు పెట్టగలిగితే, జనం కోసం ఇవ్వగలిగితే ఖచ్చితంగా జగన్ని మళ్ళీ పాజిటివ్గా చూసే అవకాశం ఉంటుంది. ఆ వైపుగా ఈ బర్త్డే రోజన్నా జగన్మోహన్ రెడ్డి తన డెసిషన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలను తీసివేసి, కక్ష సాధింపులను తీసివేసి, ప్రతీకారాలని పక్కన పెట్టి, ఒక ప్యాక్షనిస్ట్ నేపథ్యాన్ని, ఆ మైండ్ సెట్ని పక్కన పెట్టి, ఏ ప్రేమతో తనకి అధికారాన్ని 2019లో అప్పచెప్పారో మళ్ళా ఆ ప్రేమని జనాలకి తిరిగి ఇవ్వగలిగితే, ఇప్పుడు ప్రేమించేవాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇచ్చే ప్రేమ తిరిగి కావాలనుకుంటాడు. మనం ఏ ప్రేమనైతే అవతల వెతికిస్తున్నామో అవతల ప్రేమ నుంచి అంతే ప్రేమ తనకు కావాలనుకుంటాడు. ప్రజలు కూడా అంతే. ఏ ప్రేమనైతే 2019లో జగన్మోహన్ రెడ్డికి పంచి 151 సీట్లు ఇచ్చారో ఆ ప్రేమ తిరిగి జనాల వైపు రాకపోవటం, పైగా అభివృద్ధి లేకపోవటం, వినాశనంగా పరిపాలన ఉండటం, జగన్ను వద్దనుకున్నారు జనం. కనీసం మాకు కనపడిన ముఖ్యమంత్రి మాకెందుకు, మాకు పరదాలు కట్టుకొని చెట్లు నరకేసి పోయే ముఖ్యమంత్రి మాకెందుకు అనే జనం అనుకున్నారు. కానీ పరదాల వ్యక్తిగా కాకుండా మనసులో ఉంటున్న పరదాలు తీసేసి, చుట్టూ ఉన్న సెక్యూరిటీ తీసేసి, జనం కోసం నేను అని చెప్పేసి ఒక నినాదాన్ని జగన్ తీసుకోగలిగితేనే జగన్కి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒకే ఒక్క దెబ్బకు తుడిచిపెట్టుకపోయింది. రాష్ట్రాన్ని విధించినటువంటి అవినీతి చేశారన్నటువంటి కారణం చేత రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ని అసహించుకున్న తర్వాత ఒకే ఒక్క దెబ్బకి కాంగ్రెస్ కనుమరుగైపోయింది 2014 ఎన్నికల్లో. మళ్ళా ఆ పరిస్థితి రేపు వైసీపీకి రాకుండా ఉండాలి. ఎందుకంటే టెక్నికల్గా ఇప్పుడు వైసీపీ అనేది మూడో పెద్ద పార్టీ, రెండో పెద్ద పార్టీకి కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. అసెంబ్లీ లెక్కల ప్రకారం వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి, జనసేనకి 21 స్థానాలు ఉన్నాయి. జనసేన వైసీపీ కంటే టెక్నికల్గా పెద్ద పార్టీ. మీరు అనొచ్చు ఓట్ బ్యాంకులో జనసేనకు వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత, వైసీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత అంటే, జనసేన పోటీ చేసిన 21 స్థానాలు, వైసీపీ పోటీ చేసిన 175 స్థానాలు. లెక్కటానికి లేదు. కేవలం
స్థానాల ఆధారంగానే లెక్కేసుకోవాలి. టీడీపీ పెద్ద పార్టీ అయితే, రెండో పెద్ద పార్టీ జనసేన, మూడో పెద్ద పార్టీ వైసీపీ. కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా క్రమంగా క్షీణిస్తే అతను పొలిటికల్ భవిష్యత్తుకే ప్రమాదం అయ్యి ఉండే అవకాశం ఉంది. 2029లో కనుక జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇంత భారీ ఓటమి కనుక ఎదురైతే మాత్రం అసలు రాజకీయ పార్టీ ఉంచడం కూడా వేస్తూ అనే పరిస్థితి పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆప్షన్ లేకైనా సరే జగన్మోహన్ రెడ్డి బదులు షర్మిలాని, జగన్ వ్యతిరేక ఉన్నటువంటి సామాజిక శక్తులైనా సరే, జగన్ పక్కన ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా సరే ఆప్షన్గా షర్మిలాని చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్ ఇప్పుడు వేసే అడుగులు ఆయన రాజకీయ భవిష్యత్తుకి అడుగులు. కాబట్టి మారాలి, మారి తీరాలి. మారకపోతే భారతదేశ రాజకీయాల నుంచి వైదొలగాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తే అనేటువంటిది, ఈ బర్త్డే రోజు తన మార్పు పట్ల ఒక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ఆయన భవిష్యత్తుకి మంచిది అనేటువంటిది నా విశ్లేషణ.